అద్వైత స్థాయి నుంచి ఒక్క అంగుళం కూడా కిందకి జారకుండా లోపల నిలబడగలగడం అనేటటువంటిది మాత్రం అంత సాధ్యమైన విషయం కాదు. అలా రావాలి అంటే అది కొన్ని కోట్ల కోట్ల మందిలో ఎవరో ఒక్కరికి వస్తోంది. అటువంటి వారు మహాపురుషులు. నాని పాల్కీవాలా అంటారు, దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ డామినెంట్ మైనారిటీ అని. అటువంటి వారిలో కారణజన్ములు చంద్రశేఖర పరమాచార్యులు వారు. నేను ఈ మాట ఎందుచేతంటున్నానంటే కారణజన్ములు అని ఎవ్వరికీ జీవితంలో తటస్థించనటువంటి ఒక సంఘటన, అట్లాంటి సంఘటన జరిగిన దానిలోంచి అంతటి ప్రేరణ పొందడానికి కావలసినటువంటి అవకాశము లేనటువంటి స్థితిలో 3వ సంవత్సరంలో స్వామినాథుడి జీవితంలో ఒక మహోత్కృష్టమైన సంఘటన జరిగింది. భగవంతుడు ధర్మ సంస్థాపన కోసమని అనేకమైన అవతారములను స్వీకరిస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అని అసలు ఒక శరీరముతో రావలసినటువంటి అవసరం లేనటువంటి పరమాత్మ రాక్షస సంహారము కోసమని ఒక అవతారమును తీసుకుని భూమి మీద నడయాడుతూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ప్రతిజ్ఞ చేశాడే. కానీ అటువంటి స్వరూపానికి గురుస్వరూపానికి చాలా తేడా ఉంది. అది రాక్షస సంహారము చేయవచ్చు, కానీ ఒక గురువు యొక్క స్వరూపం అన్ని విధాలా భిన్నంగా ఉంటుంది. గురువు యథార్థమునకు మనలా కర్మ అనుభవించడం కోసమని చెప్పి శరీరముతో వచ్చినటువంటి వారు కారు. రమణ మహర్షి గురించి వ్యాఖ్యానం చేస్తూ కృష్ణ భిక్షు చాలా అందమైన మాట ఒకటి రాస్తారు. జ్ఞానికి ప్రారబ్ధం ఉండదా అని ఒక ప్రశ్న వేసి దాని గురించి ఆయన వ్యాఖ్యానం చేశారు. మనం ఎలా ప్రారబ్ధాన్ని అనుభవిస్తామో అలా జ్ఞాని కూడా శరీరం ఉన్నంత కాలమో ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడు కదా. రమణ మహర్షికి సర్కోమా వ్యాధి రాలేదా? చంద్రశేఖర పరమాచార్యుల వారికి ఊపిరితిత్తులలో ఒక ఊపిరితిత్తి పాడైపోలేదా? అంతటి పరమాచార్యుల వారు వెళ్లి మహామఖంలో స్నానం చెయ్యాలి అంటే కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడలేదా? మరి అటువంటప్పుడు వారి శరీరమునకు కష్టం ఉంది, మన శరీరమునకు కష్టం ఉంది. మరి జ్ఞానికి మనకి ఉండేటటువంటి భేదం ప్రారబ్ధాన్ని అనుభవించడంలో ఎక్కడొస్తుంది అంటే, మనం ప్రారబ్ధాన్ని అనుభవించేటప్పుడు తాదాత్మ్యతని చెందుతాం. ఒక సుఖమును అనుభవిస్తే ఇది నా యొక్క గొప్పతనం చేతనే వచ్చింది అంటాం. ఒక దుఃఖం వస్తే అయ్యో ఈ దుఃఖము నాకు రాకూడదు, దుఃఖం వచ్చిందని దుఃఖములకు తాదాత్మ్యత చెందుతాం. కానీ జ్ఞాని యొక్క స్థితి వేరుగా ఉంటుంది. సుఖము కాని దుఃఖము కాని తాను సాక్షి మాత్రంగా ఉంటారు. అయితే ఇలా ఉండడం అనేటటువంటిది అందరికీ అన్ని వేళలా ఆ జ్ఞాన స్థితిలో నిలబడడం అనేటటువంటిది చాలా కష్టం. ఎందుచేతనంటే ఏదో పుస్తకం చదివి అద్వైతం అంటే రెండవది లేనిది, ఉన్నది ఒక్కటే, ఒక్క ఆత్మస్వరూపమే, ఇంకేముంది కనుక అని చెప్పచ్చేమో. కానీ యథార్థమైనటువంటి జీవితంలో అద్వైతానుభూతిని తాను పొందుతూ అద్వైత స్థాయి నుంచి ఒక్క అంగుళం కూడా కిందకి జారకుండా లోపల నిలబడగలగడం అనేటటువంటిది మాత్రం అంత సాధ్యమైన విషయం కాదు. అలా రావాలి అంటే అది కొన్ని కోట్ల కోట్ల మందిలో ఎవరో ఒక్కరికి వస్తోంది. అటువంటి వారు మహాపురుషులు. నాని పాల్కీవాలా అంటారు, దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ డామినెంట్ మైనారిటీ అని. అటువంటి వారిలో కారణజన్ములు చంద్రశేఖర పరమాచార్యుల వారు. నేను ఈ మాట ఎందుచేతంటున్నానంటే కారణజన్ములు అని వారికి ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం లేదు. మనం చంద్రశేఖర పరమాచార్యుల వారి యొక్క చిత్రాల్ని చూస్తే సాధారణంగా మనం ఇంట్లో చూసేటటువంటి చిత్రాలన్నీ కూడా వారు కాషాయాంబరములు కట్టుకుని చేతిలో సత్యదండాన్ని పట్టుకుని ఇంతంత విభూతి రేఖలు ధరించి పాలభాగమనంతో ఒక పెద్ద కుంకుమ బొట్టుతో అపరశంకరావతారంగా ఉంటారాయన. కానీ అలా కనపడేటటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు దాదాపు 8 దశాబ్దముల పాటు కంచి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావుడు. వారికి గురువు నిజంగా జీవితంలో లేని స్థితిలో సన్యసించవలసి వచ్చింది అని మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని పరమాచార్యుల వారు సన్యసించినటువంటి తీరు, సన్యసించినటువంటి స్థితిలో సన్యాస ధర్మమునందు వారు నిలదొక్కుకున్న తీరు, ఇది పరమాచార్యుల వారి జీవితం చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని వారి గురించి 4 మాటలు చెప్పుకోవాలి అని అనిపించింది. బుకారశ్చంధకారస్తు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అంటుంది గురుగీత. ఎవరు అజ్ఞానమును తన యొక్క వాక్పటిమ చేత లేదా వారి యొక్క అనుగ్రహము చేత తొలగించి
అనేక జన్మల నుంచి మనం పొందుతున్నటువంటి ఈ శరీర సంబంధాన్ని పోగొట్టగలిగినటువంటి వాజ్జరిని కలిగి ఉండి అజ్ఞానపు తిమిరిమలను పోగొట్టగలడో అటువంటి వారికి మాత్రమే గురువు అని పిలుస్తారు. అటువంటి వారిలో మహానుభావులు చంద్రశేఖరులు ఒకరు. చంద్రశేఖరుల యొక్క జన్మ చాలా విచిత్రమైనటువంటి స్థితి. ఎందుచేత అంటే వారి తాతగారి పేరు గణపతి శాస్త్రి గారు. ఆ గణపతి శాస్త్రి గారికి ముగ్గురు కుమారులు. ముగ్గురు కుమారులలో పెద్దవారి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మళ్ళీ 5 కుమారులు. కంచిపీఠంలో ఉన్నటువంటి పరంపరలోనూ చంద్రశేఖర పరమాచార్యుల వారి ఇంటిలోనూ ఒకే రకమైన పోలిక ఒకటి కనపడుతుంది ఒక విషయంలో. ఇక్కడ కూడా వారి తాతగారి పేరు పెద్ద కుమారుడికి పెట్టుకున్నారు. ఇది సాధారణంగా ప్రత్యేకించి కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతములలో సర్వసామాన్యమైనటువంటి విషయం. తాతగారి పేరు పెట్టుకుంటూ ఉంటారు. అందుకని తాతగారి పేరైనటువంటి గణపతి శాస్త్రి గారి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన పెద్ద కుమారుడికి పెట్టుకున్నారు. ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చదువుకున్నది మెట్రికులేషన్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. స్కూల్స్ ఇన్స్పెక్టర్ గా ఆ రోజుల్లో తమిళనాడులో విల్లిపురంలో పనిచేస్తూ ఉండేవారు. ఒక కుమారుడు కుమారుడు కాడు, ఒక కన్ను కన్ను కాదు అని స్వామిమలైలో ఉన్నటువంటి స్వామినాథుడికి మొక్కుకున్నారు. స్వామి నాకు వేరొక కుమారుణ్ణి కూడా కటాక్షించు అని. ఆ స్వామి అనుగ్రహంగా జన్మించినటువంటి 2వ కుమారుడనేటటువంటి దీక్ష చేత 2వ కుమారుడికి స్వామినాథుడు అని పేరుంచారు. 2 కుమారుల తర్వాత వేరొక 3 కుమారులు కలిగారు. వారే వరుసగా ఒకరు సాంబమూర్తి శాస్త్రి, వేరొకరు సదాశివ శాస్త్రి, వేరొకరు కృష్ణమూర్తి శాస్త్రి. అలా గణపతి శాస్త్రి, స్వామినాథ శాస్త్రి, సాంబశివ శాస్త్రి, సదాశివ శాస్త్రి, కృష్ణమూర్తి శాస్త్రి అనే 5 కుమారులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి. 5 కుమారుల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆవిడికి లలితాంబిక అని పేరు పెట్టుకున్నారు. ఈ 5 కుమారులలో పెద్దవారు గణపతి శాస్త్రి గారు, 2వ వారు స్వామినాథ శాస్త్రి గారు. ఈ స్వామినాథుడే భవిష్యత్ కాలమునందు చంద్రశేఖర పరమాచార్యుల వారు అయ్యారు. ఎంత చిత్రమైనటువంటి స్థితి అంటే, ఆ పిల్లవాడు పుట్టిన తరువాత మాటలు మాట్లాడుతుంటే మనం పంచవన్నెల చిలుక మాటలు అంటుంటాం. పంచవన్నెల చిలుక మాట్లాడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా మాట్లాడేవారట చిన్నప్పటి నుంచి. అలా మాట్లాడతాడు కనుక వాళ్ళది కర్ణాటక నుంచి వచ్చినటువంటి కుటుంబం కనుక కన్నడ భాషలో గిని అంటే పంచవన్నెల చిలుక అని పేరు. అందుకని గిని గిని అని పిలుచుకుంటుండేవారు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు ముద్దులు మూట కడుతూ చక్కటి మాటలు మాట్లాడుతూ తల్లిదండ్రులతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. అలా గడుపుతుండగా వాళ్ళ నాన్నగారికి తరచు బదిలీలు జరుగుతుండేవి, ప్రభుత్వోద్యోగంలో ఉన్నారు కనుక. అందుచేత విల్లిపురం, తిండివనం, చిదంబరం, ఫిరంగిపురం మొదలైన అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఎవ్వరికీ జీవితంలో తటస్థించనటువంటి ఒక సంఘటన, అట్లాంటి సంఘటన జరిగినా దానిలోంచి అంతటి ప్రేరణ పొందడానికి కావలసినటువంటి అవకాశము లేనటువంటి స్థితిలో 3వ సంవత్సరంలో స్వామినాథుడి జీవితంలో ఒక మహోత్కృష్టమైన సంఘటన జరిగింది. ఒకరోజు రాత్రి తల్లిదండ్రులతో పిల్లవాడు నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే వీళ్లు కాపరం ఉంటున్నటువంటి పక్క ఇంట్లో పెద్ద అలజడి వినపడింది. ఆ ఇంటిలో ఉంటున్న వారు ఇంటికి తాళములు వేసి ఊరు వెళ్ళారు. లోపల గిన్నెలన్నీ మూట కడుతున్నట్టుగా, గిన్నెలు మీద పడిపోతున్నట్టు, కింద పడిపోతున్నట్టు పెద్ద చప్పుడు. అయితే ఇంట్లోకి ఎవరో దొంగలు ప్రవేశించారు. ఏ విధమైన భయం లేకుండా ఇంట్లో ఉన్న సామానంతా మూట కట్టేస్తున్నారని ఒక్కరూ వెళ్లి ఎదిరించడానికి వీలు లేదు. సందులో ఉన్న వాళ్ళందరూ బయలుదేరి ఎవరి చేతికి దొరికినటువంటి ఆయుధం వాళ్ళు పట్టుకుని రండి, వెళ్లి ఆ తలుపులు పగలగొట్టి లోపల ఉన్నటువంటి దొంగల్ని పట్టుకుందామని వెళ్ళారు. ఎప్పటికో అప్పటికి దొంగలు పని పూర్తి చేసుకుని బయటికి రావాలి కదా, అందుకని ఆ ద్వారం దగ్గర ఎదురు చూస్తున్నారు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ. ఎంతకీ లోపల ఉన్న దొంగలు బయటికి రారు కదా, లోపల చప్పుడు ఎక్కువైపోతోంది. ఇంతసేపు చప్పుడు చేస్తారా దొంగలు ఎక్కడైనా? పైగా ఈ బయట ఇంత పెద్ద కోలాహలం వినపడుతుంటే, కాబట్టి ఇది దొంగతనం కాదు, లోపల దొంగలు లేరు, ఏదో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అని నిర్ణయించుకుని మొత్తానికి ఆ వీధిలో ఉన్న వాళ్ళల్లో కొంతమంది సాహసవంతులైన వాళ్ళు తలుపులు పగలగొట్టి లోపల చూశారు. చూస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఊరు వెళ్లిపోయే ముందు ఒక పాత్రలో బెల్లపు పాకాన్ని కాచుకుని ఆ పానకాన్ని వేరొక మధుర పదార్థంలోకి కలుపుకుని మిగిలిపోయిన పానకాన్ని కడక్కుండా పాత్రని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ పాత్రకి మూతి ఇరుగ్గా ఉంది, లోపల విశాలంగా ఉంది.
ఒక పిల్లి ఆ ఇంట్లో ప్రవేశించి ఆ పాకం కోసమని తలని బలవంతంగా లోపల పెట్టింది, పాకం నాకేసింది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది అని ఒక సామెత కదా. నాకేసిన తరువాత అందులోంచి తలని బయటికి తీసుకోవాలనుకుంది, కానీ ఆ తల బయటికి రాలేదు. పాత్రలో తల ఉండిపోయినటువంటి పిల్లికి భీతాహం పుట్టి అటువైపు ఇటువైపు దూకడం మొదలెట్టింది. ఆ తలకున్నటువంటి గిన్నె చాలా దట్టమైనటువంటి లోహంతో చేయబడింది. అది వెళ్లి అన్ని గిన్నెలకి తగులుతోంది, పిల్లి కింద పడుతోంది, లేస్తోంది, బిందెలు కింద పడిపోతున్నాయి, పెద్ద చప్పుడు వస్తోంది. దాని తల దూరిపోయినటువంటి పాత్ర ఊడి కింద పట్టలేదు. సరే, అప్పుడు ఈ లోపలికి వెళ్లిన వాళ్ళందరూ ఆ పిల్లి పరిస్థితిని చూసి బెదిరిపోయిన పిల్లి కనుక పట్టుకోవడానికి వీలు లేకుండా ఉంది. మొత్తానికి దాన్ని పట్టుకున్నారు. పిల్లిని ఓ స్తంభానికి వేసి కట్టి నలుగురు కలిసి దాని తలకున్న పాత్ర లాగేశారు. ఆఖరిగా పిల్లి ముఖానికి ఉన్నటువంటి పాత్ర ఊడిపోయింది, పిల్లి వెళ్ళిపోయింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈ పాత్రలో ముఖం దూర్చుకున్నటువంటి పిల్లి యొక్క వృత్తాంతాన్ని ఆనాడు చూసినటువంటి వాళ్ళు కొన్ని రోజుల పాటు చెప్పుకుని నవ్వుకున్నారు. ఒక 3 సంవత్సరముల బాలుడు స్వామినాథుడు మాత్రం ఈ సంఘటన గురించి రాత్రి పడుకుని ఆలోచించాడు. సమస్త మానవాళి ఆశ అనబడేటటువంటి పాత్రలో ఇలాగే ఇరుక్కుంటోంది. ఇరుక్కుని దారి తెన్ను కనపడక కొట్టుకుంటున్నారు. ఈనాడు పిల్లికి జరిగినది నా జీవితానికి పెద్ద తేడా ఏమిటి? శంకరులు అంటారు భజగోవిందంలో, నలినీదలగత జలమతి తరళం తత్తజ్జీవితమతిశయ చపలం విద్యుర్వ్యావ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. తామరాకు మీద నీటి బొట్టంతటి బుద్ధుదమైన జీవితం. ఈ జీవితంలో వీడికి ఎడతెగని అనుబంధాలు. ఆ అనుబంధాల్లో మళ్ళీ అయిన వాళ్లకు వచ్చేటటువంటి రోగాలు, రొచ్చులు, వీటితో వీడి జీవితం ఇలాగే గడిచిపోతోంది. నా దృష్టిలో వీళ్ళందరూ ఏనాడో మరణించారన్నారు. ఈ ఆశాపాశముల చేత తగులుకొనబడినటువంటి జీవుల యొక్క దైన్య స్థితిని ఆ పానక పాత్రలో తలపెట్టినటువంటి పిల్లిలో చూశారు ఆ స్వామినాథుడు. చూసి ఆనాడు వారికి జీవితంలో మొట్టమొదట ఆశ అనేటటువంటి దాని మీద అసహ్యం పుట్టింది. ఎంత చిత్రమో చూడండి. ఎక్కడ పిల్లి అందరికన్నా ఎక్కువ ఆనందం అనుభవించవలసింది ఆ సంఘటన చేత పిల్లవాడు. ఈ పిల్లవాడికి వైరాగ్యం ఏర్పడుతోంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నవారు ఆ కథ చెప్పుకుంటూ. ఇది జరిగిపోయిన తర్వాత ఈ కథ ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నారో తెలుసా అండి పరమాచార్యులు వారు? 70వ సంవత్సరం వారికి వచ్చిన తరువాత ఒకనాడు ఉపన్యాసం చెప్తూ ఈ కథని గుర్తు తెచ్చుకుని కొంతసేపు ధ్యానమగ్నులైపోయారు. అయిపోతే ఈ సంఘటన వారు ఉపన్యాసం చెప్పి 2 రోజులు అవలేదు, వారు విడిది చేసినటువంటి ఇంట్లో పిల్లి వచ్చి మళ్ళీ పాలపాత్రలో అలాగే ముఖం దూర్చేసింది. దూరిస్తే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అన్నారు, ఇదెక్కడి విచిత్రం స్వామి, మీరు మొన్నటి రోజున ఉపన్యాసంలో ఈ విషయం చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఇటువంటి సంఘటన జరిగింది. మేము ఇంకెప్పుడూ కూడా పిల్లులు పాత్రలో ముఖం పెట్టకుండా మరచెంబులు తీసుకొచ్చి ఆ మరమూతలు బిగిస్తా ఉన్నారు. అందరు శిష్యులు ఈ మాట అన్నాక పరమాచార్యులు వారు అన్నారు, మరమూతలు పెట్టకండి, విశాలమైన పాత్రలలో పాలు పొయ్యండి, కావలసినవి తాగి పిల్లులు వెళ్ళిపోతాయన్నారు. ఆ మాటలో ఎంత తేడాయో చూడండి.